ప్రైజ్ ద లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభువునందు ప్రియమైన మిత్రులరా, స్నేహితులరా, ఈ ఉదయకాలంలో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ మీరందరూ క్షేమంగా దీవెనకరంగా ఉండాలని మీ కొరకు ప్రార్థన చేస్తూ అనుదిన దైవధ్వనికి ఆహ్వానం పలుకుతూ ఉన్నాను. మంచిది. ఈ ఉదయం ప్రార్థించి దైవ వాక్య ధ్యానాన్ని ప్రారంభిద్దాం. దయచేసి తలల వంచండి, కండ్లు మూసుకోండి, ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడైన తండ్రి, అద్భుతమైన యేసు క్రీస్తు ప్రభువా, దయచేసి ఈ ఉదయం మీరు మాతో మాట్లాడమని యేసునామమున ఈ కొద్ది విన్నపాలు అడుగుచూ ఉన్నాను తండ్రి. ఆమేన్. మంచిది. మనము ఐగుప్తు చెర అనే అంశాన్ని గురించి ధ్యానిస్తూ ఉన్నాం. ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలీలు బానిసలుగా ఉన్నారు. వారిని విడిపించటం కొరకు నెంబర్ 1 మోషే, నెంబర్ 2 గొర్రెపిల్ల, నెంబర్ 3 యాజకుడైన అహరోను కీలకమైన పాత్రను పోషించినట్లుగా మనము నేర్చుకున్నాం. మోషే యేసుక్రీస్తు ప్రభువుకి సాదృశ్యంగా, గొర్రెపిల్ల కూడా యేసుక్రీస్తు ప్రభువుకి సాదృశ్యంగా ఉందని మనము తెలుసుకున్నాం. గొర్రెపిల్ల యొక్క రక్తం ద్వారా ఇశ్రాయేలీలు ఆ రాత్రి మరణము నుంచి తప్పించబడ్డారని, ఐగుప్తును విడిచిపెట్టి కనాను వైపు తమ ప్రయాణాన్ని ప్రారంభించారని మనము నేర్చుకున్నాం. అదే రీతిలో యేసుక్రీస్తు ప్రభు కల్వరి శిలువలో కార్చిన ఆ రక్తం ద్వారా లోకంలోని ప్రతి వ్యక్తి మరణము నుంచి, అనగా రెండవ మరణము నుంచి తప్పించబడి పరమ కనాను వైపు తన ప్రయాణాన్ని ప్రారంభిస్తాడని మనము తెలుసుకున్నాం. గొర్రెపిల్ల రక్తము తాత్కాలికంగా విడుదలను అనుగ్రహిస్తూ ఉంది, కానీ యేసు రక్తము పరిపూర్ణంగా ఒక వ్యక్తిని పాపము నుంచి విడిపించగలుగుతోంది. యేసు రక్తం మాత్రమే ఎందుకు పాపిని విడిపించగలదు? అంత శక్తి యేసు రక్తములో మాత్రమే ఎందుకుంది అనే ప్రశ్నలు మనకు ఉద్భవిస్తాయి. దానికి బైబిల్ ఇచ్చే సమాధానాన్ని మనము ఆలోచిస్తే, ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము. ఎడ్ల యొక్క రక్తం కానీ మేకల యొక్క రక్తం కానీ పాపములను తీసివేయలేవు. పాపము వలన వచ్చే ఆ శిక్షను ఆపడానికి కొంత ఉపయోగపడవచ్చు, కానీ సంపూర్ణంగా పాపాలను తీసివేయలేవు. ఇక రెండవ విషయము ఏంటి అనంటే, లోకంలో చాలామంది మహానుభావులు అనబడిన వారు ఉన్నారు. పోనీ వారి రక్తం వలన పాపాలు తీసివేయబడతాయా అని ఆలోచిస్తే, లోకంలో జీవం కలిగిన ప్రతివానికి తల్లిదండ్రులు ఆదాము హవ్వలే. ఒక మనుష్యుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములోనికి ప్రవేశించను అని రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనంలో మనకు కనబడుతూ ఉంది. ఆదాము అవ్వలు పాపం చేశారు కనుక వారి సంతానమైన మానవ జాతి మొత్తం పాపులే. కనుక లోకములో ఎంత మంచివాని రక్తమైన పాపపు రక్తమే. కనుక పాపుల రక్తము ద్వారా పాపము తీసివేయబడదు. ఒక పాపి ఇంకొక పాపిని విమోచించలేడు. ఉదాహరణకు, ఒక లారీ స్పీడ్గా వెళుతూ దాని చక్రం మురికి గుంటలో పడిందనుకోండి. ఆ మురికి నీరు మన తెల్లని వస్త్రాలపై పడి మన వస్త్రాలు మలినమైపోయి బురదతో నిండిపోయాయి అనుకోండి. ఆ మురికిని శుభ్రపరచుకోవడానికి మరలా అదే మురికి గుంటలో నీరును ఉపయోగించటం వల్ల ఏమైనా ప్రయోజనం ఉంటుందా? ఆ మురికి నీటితో మనల్ని మనము శుద్ధి చేసుకుంటే మరింత మురికిగా తయారవుతాం. అందుకే
అందుబాటులో ఉన్న మంచినీరును ఉపయోగించి మనము మురికిని పోగొట్టుకుంటాం. అదే రీతిలో మనము ముందు భాగాల్లో నేర్చుకున్నట్లుగా మానవ పాపము సంపూర్ణంగా కడగబడాలి అంటే రక్తం కావాలనేది వాస్తవం. మానవ పాప పరిహారం కొరకు రక్తం అవసరం. అయితే అది ఏ రక్తం పడితే ఆ రక్తం పాపా నుంచి విమోచించగలదా? బైబిల్ చెప్పినట్లుగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపాలని పరిహరించలేదు. రెండవది, లోకములో ఉన్న ఎంత గొప్పవారైనా, ఎంతటి మహానుభావులైనా వారు ఆదాము అవ్వల సంతానమే కనుక వారిలో పాపపు రక్తమే ప్రవహిస్తోంది కనుక ఆ రక్తం మురికి నీరు లాంటిది. మన మురికిని లేక మన పాపాన్ని పోగొట్టలేదు అనే విషయాన్ని మనం గమనించాలి. అయితే మరి ఈ పాపాన్ని విమోచించగలిగిన రక్తం, శుద్ధమైన రక్తం ఎక్కడ దొరుకుతోంది అని మనం ఆలోచిస్తే, పురుష సంయోగం లేకుండా ఎవరైనా జన్మిస్తే ఆయన మాత్రమే పరిశుద్ధుడు. ఆయన దగ్గర మాత్రమే పరిశుద్ధ రక్తం దొరుకుతోంది. అలా పురుష సంయోగం లేకుండా జన్మించిన వాడు ప్రపంచం మొత్తం మీద ఒకే ఒకడు ఉన్నాడు. ఆయనే యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన జన్మ పరిశుద్ధమైన జన్మ. యేసుక్రీస్తు ప్రభు మానవుల వలనే జన్మించిన వాడు కాదు, కానీ కన్య అయిన మరియ మీదకు పరిశుద్ధాత్మ వచ్చి సర్వోన్నతుని శక్తి ఆమెను కమ్ముకొనగా జన్మించిన పరిశుద్ధ పుత్రుడు, అభిషక్తుడు, నజరేయుడైన యేసు. లూకాసు వార్త 1వ అధ్యాయం 34-35 వచనాల్లో ఈ విషయం మనకు కనబడుతుంది. ఆయన జీవన విధానం పరిశీలిస్తే ఆయన సూటిగా, నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును అని అలనాటి ప్రపంచాన్ని ప్రశ్నించాడు. ఈ విషయం యోహాను సువార్త 8వ అధ్యాయం 46 వచనంలో మనకు కనబడుతూ ఉంది. ఆయనను సిలువ వేయడానికి పిలాతు నొద్దకు ఆయన్ని తీసుకుని వచ్చినప్పుడు పిలాతు, ఆయన యందు ఏ దోషము నాకు కనబడలేదు అని చెప్పాడు. ఈ విషయం యోహాను సువార్త 18వ అధ్యాయం 38వ వచనంలో కనబడుతూ ఉంది. హెబ్రీ గ్రంథకర్త ఇలా చెబుతూ ఉన్నాడు, మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవం లేనివాడు కాడు, గాని సమస్త విషయములలో మనవలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. హెబ్రీ 4:15. కనుక యేసుక్రీస్తు ప్రభు జననములో కానీ జీవన విధానంలో కానీ పాపము లేనివాడు, పరిశుద్ధుడు, అంటే మంచినీరు లాంటివాడు అని మనము గమనించాలి. కనుక ప్రపంచంలో పాపం కలిగిన ప్రతి వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు రక్తం ద్వారా మాత్రమే శుద్ధుడు కాగలడు. అందుకనే వాక్యం ఎలా చెబుతూ ఉంది. భక్తుడైన యోహాను తన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో ఇలా చెప్పాడు, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. ఈ నామం వలననే మనము రక్షణ పొందవలను, గాని ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అని అపోస్తుల కార్యాలు గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనంలో మనకు కనబడుతూ ఉంది. కనుక ఎవరైనా పాప విముక్తి పొందాలంటే, పాప క్షమాపణ పొందాలంటే, పాపము నుంచి విమోచించబడాలంటే యేసుక్రీస్తు ప్రభు రక్తం తప్ప మరో దారి లేదు అనేది అక్షర సత్యం. బైబిల్ చెప్తా ఉంది, పాపం నుండి విడిపించబడడానికి రక్తం అవసరం. రక్తం అవసరం, కానీ ఏ రక్తం పడితే ఆ రక్తం పాపాన్ని నుంచి విమోచించలేదు. అది పరిశుద్ధమైన రక్తమై ఉండాలి. ఆ పరిశుద్ధమైన రక్తం ప్రపంచంలో యేసుక్రీస్తు ప్రభు దగ్గర మాత్రమే దొరుకుతూ ఉంది. కనుక యేసు రక్తాన్ని ఆశ్రయించిన ప్రతి ఒక్కడు పాపము నుంచి విడిపించబడతాడు, నరకం నుంచి తప్పించబడతాడు. కనుక యేసు రక్తం చాలా విలువైంది, యేసు రక్తం చాలా అమూల్యమైంది. కనుక ఈ చక్కని అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం. ప్రభువు రక్తం ద్వారా మన పాపాలను కడుక్కుందాం, పరలోక రాజ్యానికి సిద్ధపడదాం. ఆయన మన కోసం
చిందించిన రక్తాన్ని బట్టి అనుదినము ఆయనను స్తోత్రిద్దాం. దేవుడు మనల్ని అలాంటి కృపతో నింపునుగాక. ఆమేన్. దయచేసి తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. చిన్ని మాట ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ఈ ఉదయం మీరు మాట్లాడిన మాటల కొరకు వందనాలు. మీ రక్తంలో విడుదలుంది, మీ రక్తంలో స్వస్థత ఉంది, మీ రక్తంలో పాప విమోచన ఉంది. మీరు మా కోసం ఖర్చిన రక్తంకై స్తోత్రం. యేసు నామాన్ని కొద్ది విన్నపాలు అడుగుచూ ఉన్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవదేవుని సన్నిధి, సహవాసము, ఆశీర్వాదం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనందరికి తోడైండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.